హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకు ఆంధ్రప్రదేశ్లోని స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి అయితే కనుక నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందండి. అయితే ఇది జిల్లాల వారీగానే కాకుండా జోన్స్ వారీగా కూడా మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కనుక మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. చివరి తేదీ అయితే కనుక 17వ తారీఖు వరకు ఉంది. అయితే ఈ అప్లికేషన్ ఆఫ్లైన్లోనే కాదు, మళ్ళీ ఆన్లైన్లో కూడా అప్లై చేయాలని అంటున్నారు. ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. అలాగే నోటిఫికేషన్ చూపిస్తూ అప్లై కూడా ఎలా చేయాలో నేను చూపిస్తానండి. మీరు మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ ఎక్కడ ఇవ్వాలో ఏంటో డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందామండి. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం, ఇది జనవరి 1వ తారీఖున నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. చూసారు కదా, సందాలకులు వైద్య ఆరోగ్య శాఖ విజయవాడ ఉత్తర్వులు, ఇది జీవో నెంబర్ మాట అండి. వీలైతే కనుక మనకి విశాఖపట్నం నందు ఈ నోటిఫికేషన్ని 1/2025 విడుదల చేయనున్నారన్నమాట. దీని ప్రకారం విశాఖపట్నం జోన్ 1 అనగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల యందు ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుకి ఖాళీగా 1 సంవత్సరం ఒప్పందం, అంటే ఇది కాంట్రాక్ట్ బేసిస్ మాట, ప్రాతిపదికన భర్తీ చేయటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరడమైంది. కావున మీరందరూ కూడా ఇది జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అన్నారు కానండి, ఇది 17వ తారీఖు వరకు కూడా మళ్ళీ పెంచారన్నమాట. అలాగే ఈ వెబ్సైట్ ఇక్కడ చూడండి, నేను రెడ్ మార్క్ చేశాను చూడండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట అండి. అది ఎలా వెళ్ళాలి, ఎలా అప్లై చేయాలి అన్నది నేను చూపిస్తానండి. ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని ఆఫ్లైన్లో కూడా ఫిల్ చేసి ఇది ప్లస్ అది కలిపి మనం ఇవ్వాలన్నమాట అండి. అది ఎలాగేంటన్నది ఇప్పుడు చూద్దామండి డీటెయిల్గానన్నా. మనకి స్టాఫ్ నర్సు మనకి జిల్లాల వారీగా కాకుండా ఇది జోన్ వారీగా ఇచ్చారండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం మాట అండి. అయితే ఇది స్టాఫ్ నర్సు 106 ఉన్నాయండి. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్, అది బీఎస్సీ నర్సింగ్ వీళ్ళకి మాట. అప్లికేషన్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో nagendra.svst.wordprocess.com ఈ వెబ్సైట్ నందు మనము చేయాలన్నమాట అండి. ఇది మీరైతే కనుక మీ మొబైల్లో చేసేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. తెలియని వాళ్ళైతే కనుక మీ సేవా సెంటర్ కానీ లేకపోతే నెట్ సెంటర్ కానీ వెళ్ళండి. అయితే దీన్ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ తీసుకోవాలన్నమాట అండి మీరు. అంటే దీనికి లాస్ట్లోనే అప్లికేషన్ కూడా యాడ్ చేశారు, దాన్ని మళ్ళీ మనం తీసి మళ్ళీ బై హ్యాండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. చూసారు కదా ఎక్కడ ఇవ్వాలి ఏంటన్నది. ఇది 15వ తారీఖు వరకు అన్నారు కానీ 17 వరకు పెంచారన్నమాట అండి. ఈ వేకెన్సీస్ 106 అన్నారు కానండి, దీన్ని పెంచవచ్చు. ఇక ఇక్కడ మీరు ఎన్నైతే అప్లికేషన్స్ పెడుతున్నారో ఆ అప్లికేషన్స్ బట్టి ఈ నోటిఫికేషన్ పెంచవచ్చు మాట అండి. సో అందుకే ఎవరు కూడా 106 అని అనుకోవద్దు మాట. ఇది మనకి విశాఖపట్నంలోని రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్లోని మనకి సాయంత్రం 5 గంటల లోపు మనం బై హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలాగే పోస్టల్లో కన్నా మీరు దగ్గర ఉన్న వాళ్ళైతే కనుక వచ్చి ఆ అడ్రస్లోని ఆ మెడికల్ సైన్స్ ఆఫీస్ నందు మీరు ఇవ్వాలన్నమాట అండి, సాయంత్రం 5 గంటల లోపు మాట అండి. అయితే దీనికి వేరే జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఇది లోకల్, నాన్ లోకల్ అని అంటారన్నమాట. అంటే ఈ 3 జిల్లాల వాళ్ళు లోకల్ అవుతారు, మిగతా వాళ్ళు నాన్ లోకల్ అవుతారు, పర్వాలేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది జనవరి 1వ తారీఖు 10 గంటల నుంచి స్టార్ట్ అయిందన్నమాట అండి. ఈ అక్నాలజ్మెంట్ కూడా మీకు ఇస్తారు. మీరు అక్కడ ఇచ్చిన తర్వాత అప్లికేషను మీరు ఆ అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. వాళ్ళు ఇస్తారు, అంటే మాకు ఇలా అందింది అని అనేసిమాట. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ అదర్ డీటెయిల్స్ కెన్ బి అప్డేట్, మీరు ఆ వెబ్సైట్లోని ఫిల్ చేసిన తర్వాత అది మీ ఈమెయిల్ ఐడికి మీ అప్లికేషన్ అందినట్లుగా కూడా మీకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది, అది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలన్నమాట అండి. అలాగే అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ ఎవరైనా చేసినట్లయితే కనుక వాళ్ళకు కూడా వెయిటేజ్ ఇస్తానంటున్నారు అన్నమాట అండి. మరి ఏజ్ లిమిట్కి వస్తే కనుక 42 ఇయర్స్ వరకు ఉందండి, 42 సంవత్సరాల వరకు ఉందన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట. అంటే 42 ప్లస్ 5 సంవత్సరాలు ఎంత అవుతుంది, 47 సంవత్సరాలు అవుతుందన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే కనుక 10 సంవత్సరాలు, అంటే 42 ప్లస్ 10 అంటే 52 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి ఒక్కరు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్, మీరు అప్లికేషన్ మొబైల్లోనే ఫిల్ చేయడానికి ముందు
లేదా మీ సేవా సెంటర్కి కానీ నెట్ సెంటర్ కానీ వెళ్ళడానికి ముందు డిమాండ్ డ్రాఫ్ట్ అన్న తీయాలన్నమాట అండి బ్యాంకుకి వెళ్ళి. ఇది చూసారు కదా, అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఇన్ ఫేవర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సైన్సెస్ విశాఖపట్నం అని అక్కడ రాసి మీరు దాని మీద ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ డీడీ తీయాలండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే కనుక 300 రూపాయల డీడీ తీయాల్సి ఉంటుంది. ఇదైతే కనుక మీరు మెరిట్ని బట్టి మీకు తీస్తారన్నమాట అండి. దీనికి ఏ ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు అన్నమాట అండి. మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్తో పాటు మెయిన్ ఎవరైనా సరే కోవిడ్-19 టైంలో కానీ మీరు ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ బేసిస్లో కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్స్లో కానీ పనిచేసినట్లయితే కనుక ఆ సర్వీస్ని కూడా వీళ్ళు తీసుకుంటారన్నమాట అండి. అంటే మీకు దాన్ని బట్టి వెయిటేజ్ మార్క్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ సర్వీస్ సర్టిఫికేట్ని దీంతో పాటు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక 10th క్లాస్ ఉండాలి. వాళ్ళు ఏవైతే క్వాలిఫైయింగ్ మీరు అడిగారో మిడ్ వైఫ్కి సంబంధించి నర్సింగ్ సంబంధించి ఆ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టాలండి. అలాగే స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు కంపల్సరీ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతారంటే కనుక లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేసేది స్టడీ సర్టిఫికేటే. అలాగే వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ ఉండాలి, ఓసీ వాళ్ళకి ఓసీ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఏమైనా మీకు ఇంకా అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టాలి. సదరం సర్టిఫికేట్ పీడబ్ల్యూడీ వాళ్ళు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే కనుక సదరం సర్టిఫికేట్ కూడా పెట్టాలి. వీటన్నిటితో మీరు స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ ఉంటే అవి కూడా పెట్టవచ్చు అన్నమాట అండి. దీనికి ఆన్లైన్లో ఎలా నింపాలి అంటే కనుక నరేంద్ర ఎస్వీఎస్టీ వర్డ్ ప్రాసెస్ అని మీరు ఫస్ట్ గూగుల్లో టైప్ చేయండి. అలా టైప్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అన్నమాట రీజనల్ డైరెక్టర్ వర్డ్ ప్రాసెస్.com. దాని మీద ప్రెస్ చేసినట్లయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఈ మీద క్లోజ్ చేసేయండి. అప్పుడు మీకు ఫుల్ విండో కనిపిస్తుంది అన్నమాట. ఇదైతే కనుక ఎప్పుడో వచ్చిందండి. దీన్ని ఇలాగ మీరు స్క్రోల్ చేసినట్లయితే కిందన ఉంటుందన్నమాట అండి. కొంచెం డౌన్కి వెళ్తే అక్కడ మనకి నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ చూసారు కదా, నోటిఫికేషన్ స్టాఫ్ నర్సు అప్లికేషన్ ఫర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ చూసారండి. 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, అంటే 15 అనుకున్నారు కదండి, మళ్ళీ అది పెంచారన్నమాట 17వ తారీఖు వరకు. ఎందుకంటే ఫెస్టివల్ మధ్యలో ఉంది కదా, అందుకోసం అనమాట. ఇక ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి, ఈ రెడ్ మార్క్ HTTP ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. మనకు అప్లికేషన్ కావాలనుకున్న వాళ్ళు ఫామ్స్ ఇవ్వండి. దీన్ని కాపీ చేయక్కర్లేదు. ఇక్కడ ఇలా క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ అయినా సరే వెళ్ళిపోతుందండి. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడైతే కనుక ఫస్ట్ మనకి మన ఈమెయిల్ ఐడి ద్వారాగా అది స్విచ్ అవుతుంది అనమాట. స్విచ్ అకౌంట్ అని ఉంది చూడండి, మీ ఫోన్లోని కానీ మీరు చేసుకున్నట్లయితే మీ ఫోన్లో ఏ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడికి స్విచ్ అవుతుంది అనమాట. అలా కాదు, మీరు నెట్ సెంటర్లో ఎక్కడైనా చేస్తే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడికి మీకు మళ్ళీ అప్లికేషన్ అనేది వెళ్తుంది అనమాట అండి. మీరు సబ్మిట్ అయినట్లుగా వాళ్ళు అక్కడి నుంచి మీకు ఈమెయిల్ ఐడికి మెసేజ్ పెడతారన్నమాట అండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మీ పేరు ఇవ్వండి, 10th ఎలాగుందో అలాగే ఇవ్వండి, ఫాదర్ నేమ్ కూడా ఇవ్వండి. అలాగే మెయిల్ ఫీమేల్, దీనికి మెయిల్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు, అన్ని జిల్లాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ అవుతారంతే. లోకల్కి 100%, నాన్ లోకల్కి 20% తీస్తారన్నమాట. మెయిల్ ఫీమేల్ తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా 10th ప్రకారమే ఇవ్వండి. ఇప్పుడు ఆధార్ కార్డులో ఏదో పేరు ఉందని 10thలో వేరే పేరు ఉందని ఆధార్ కార్డు పేరు ఇవ్వకండి. 10thలో ఎలాగుంటే అలాగే ఇవ్వండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు అంటే 10th కామన్గా ఉండదు. ఆ తర్వాత తర్వాత బీఎస్సీ నర్సింగ్ లేదా GNM చేశారా, ఈ రెండింటిలో ఏం చేశారో మీరు క్లిక్ చేయండి అక్కడ. అలాగే అది ఎప్పుడు అయింది అయితే మంత్ అండ్ ఇయర్ మీ సర్టిఫికేట్ని చూసుకొని దాన్ని బట్టి ఇవ్వండి. అలాగే దీనిలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, దానికి మీకెంత వచ్చింది. సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, దానికి మీకెంత వచ్చింది. థర్డ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. అలా 4 years కూడా ఇయర్ వైజ్ ఇవ్వాలన్నమాట అండి. లాస్ట్లో మళ్ళీ ఓవరాల్గా కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి, దానికి మీకెంత వచ్చింది అన్నది కూడా అడిగారు అన్నమాట. ఇదిగోండి ఇయర్ వైజ్. మీకు ఇయర్ వైజ్ తెలియని వాళ్ళు కాస్త నెట్లోని చెక్ చేసుకొని, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఏదైనా అది సపరేట్ చేసుకొని అక్కడ మీరు ఇవ్వాలన్నమాట అండి. ఇవన్నీ కూడా రెడ్ మార్క్ ఉన్నాయి, మా దగ్గర లేవు అనడానికి లేదు మాట అండి. ఎందుకంటే అవి రెడ్ మార్క్ ఉన్నాయి కనుక కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉందంటే ఎస్ అని పెట్టండి, స్పోర్ట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. చాలా సింపుల్గా ఉంది కదండి. నాకు తెలిసి ఇది మీరు మీ మొబైల్లో కూడా చేయొచ్చండి. నేను చెప్పిన ప్రకారం మీరు కానీ ఫాలో అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేయొచ్చు కనుక ఏజ్ లిమిట్ ఇచ్చారు కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. మీరు లోకలా నాన్ లోకల్ అని అడుగుతున్నారు. లోకల్ అయితే ఎస్ అని, నాన్ లోకల్ అయితే నో అని, లేకపోతే ఇలా రైట్ మార్కులు అయితే ఆన్సర్ కొట్టండి. లోకల్ అని టైప్ చేయండి, లేదా నాన్ లోకల్ అని. ఇక్కడైతే కనుక సెలెక్ట్ చేయండి లోకలా నాన్ లోకలా. అలాగే మీరు
ఇదివరకు ఎప్పుడైనా అవుట్ సోర్సింగ్ కింద కానీ కాంట్రాక్ట్ బేసిస్ కింద కానీ ఎక్కడైనా చేశారా కోవిడ్-19లో? ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ చేసినట్లయితే వర్క్ ఏరియా ఎక్కడ అంటే రూరల్లో చేశారా, అర్బన్లో విలేజ్లో చేశారా, లేకపోతే సిటీలో చేశారా, పీరియడ్ ఆఫ్ ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి చేశారు, వర్కింగ్ అప్ టు ఎప్పటి వరకు చేశారంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, టోటల్ ఎన్ని మంత్స్ చేశారు వర్కింగ్, అలాగే ఫ్రమ్ అంటే ఏ డేట్ నుంచి చేశారు, ఏ మంత్ నుంచి చేశారు, ఏ ఇయర్ నుంచి చేశారు అన్ని డీటెయిల్గా ఇవ్వాలండి. ఎందుకంటే కోవిడ్-19లోని అవుట్ సోర్సింగ్ కింద అలాగే మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద స్టాఫ్ నర్స్కి చాలామంది జాయిన్ అయ్యారు. తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగిపోయారు కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రిఫరెన్స్ ఉందన్నమాట. వెయిటేజ్ మార్క్స్ వేస్తారన్నమాట. అలాగే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీశారు కదా, అది ఎంత తీశారు, ఏ బ్యాంకుకి తీశారు, డీడీ డేట్ ఎప్పుడు, డీడీ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వాలన్నమాట. అంటే ఇది ఫిల్ చేయడానికి ముందు మనం డీడీ తీసి ఉండాలన్నమాట అండి. ఫస్ట్ మీరు ఫిల్ చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయాలనుకున్న డీడీ తీయండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ కొట్టండి. కొట్టగానే అప్పుడు మనకి ఏమవుతుందంటే మన ఈమెయిల్ ఐడికి అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక 10 నిమిషాలు పట్టవచ్చు, ఎక్కువ మంది పెట్టారనుకోండి ఒక రోజు పడుతుందన్నమాట. మీకు అక్కడి నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట అండి. ఆ కన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీ అప్లికేషన్ వెళ్ళిపోయినట్లు. మళ్ళీ ఇది నోటిఫికేషన్లోకి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. ఇది కూడా నేను లింక్ పెడతాను, మీకు అది కూడా లింక్ పెడతాను, అన్ని డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. దాని ద్వారా వెళ్ళండి. దీన్ని కూడా మీరు ఓపెన్ చేసి ఇక్కడ ఇవేంటంటే కోవిడ్-19లో సర్వీస్ చేసిన వాళ్ళకి ఈ ఫామ్ మాట అండి. ఇదేంటంటే డైరెక్ట్ అప్లికేషన్ అనమాట. ఏ దేనికి మీరు పెడుతున్నారు కాంట్రాక్ట్ బేసిస్లో, మీ పేరేంటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అంటించండి, మీ జెండర్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, సోషల్ స్టేటస్ అంటే ఓసీనా, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీయా ఏంటి అందులో అనమాట. వాట్ ఎవర్ క్లైమింగ్ సర్వీస్ వెయిట్, కాంట్రాక్ట్లో ఏమైనా మీరు అవుట్ సోర్సింగ్లో చేశారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే నో, ఈడబ్ల్యూఎస్ ఉందా, ఎస్ అయితే ఎస్, ఎక్స్ సర్వీస్ మేనా, ఎస్ఆర్ నో, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ ఇవ్వండి, ఆ అడ్రస్ కూడా కరెక్ట్గా డీటెయిల్గా ఇవ్వండి. అలాగే మార్క్స్, మీరు జిఎన్ఎంకి సంబంధించిన మార్క్స్ అన్నీ కూడా అక్కడ వేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ బట్టి అలా మీరు వేసేయండి. అక్కడ పైన కూడా హెడ్డింగ్ ఉంది. అవుట్ సోర్సింగ్లో కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లో కానీ చేస్తే వాటి డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే స్టడీకి సంబంధించి 4th నుంచి 10th వరకు ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ది స్కూల్, టౌన్ ఆఫ్ డిస్టిక్, ఏ డిస్టిక్లో చేశారు, ఇది కూడా డీటెయిల్గా ఇవ్వాలండి. ఇది మీరు కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీని తర్వాత డిక్లరేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీ పేరు రాయండి, ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ అయితే అలా రాసి అక్కడ సంతకం పెట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి. అలాగే ఇది రెసిడెన్స్కి సంబంధించిందండి. చాలా మందికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండదు కనుక ఇది నింపేసి కూడా మనం ఇవ్వచ్చండి. మన పేరు రాసి మన ఫాదర్ నేమ్ అది రాసి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఉన్నామో ఏంటి అవన్నీ కూడా మన డీటెయిల్స్ ఇవ్వచ్చండి. ఇబ్బంది ఏం లేదు. అయితే దీన్ని అప్లికేషన్ని ఆన్లైన్లో కూడా నింపాలి, అలాగే ఆఫ్లైన్లో కూడా నింపాలి. ఈ రెండు మళ్ళీ మన సర్టిఫికేట్స్ అన్నీ కలిపి ఇక్కడ ఉన్న అడ్రస్కి మనం ఇవ్వాల్సి ఉంటుందండి. చూసారు కదా, రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ సైన్స్ విశాఖపట్నంలోనే ఇవ్వాలి 17వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరూ పంపించండి.